హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది. ఒక్కొక్క డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అయితే అందనుంది. దీని ద్వారా డ్వాక్రా మహిళలు వాళ్లకు సంబంధించిన సొంత బిజినెస్లు స్టార్ట్ చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అయితే అందించనుంది. సో ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క డ్వాక్రా మహిళకి 10 లక్షల రూపాయల వరకు అందించడానికి అన్ని కార్యకలాపాలు సిద్ధం చేస్తుంది. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులైతే అందించనుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో ఒక గ్రూప్ లో ఎంతమంది సభ్యులు ఉంటే అందరూ ఈ డబ్బులు తీసుకోవాల్సిందేనా అనే విషయానికి వచ్చినట్లయితే, సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చండి. సో ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు ఏదైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఆర్థికంగా ఎదగాలి అనుకునేవారు ఈ డబ్బులను అయితే తీసుకొని మీరు సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చండి. సో అదే విధంగా ఈ డబ్బులపై మీకు సబ్సిడీని కూడా అందిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో గత ప్రభుత్వంలో వడ్డీని అయితే మాఫీ చేస్తూ వచ్చేవారు. అంటే ఈసారి కూడా ఈ కూటమి ప్రభుత్వం మనకు రుణాన్ని అయితే మాఫీ చేస్తుందని చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీపై ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి అప్డేట్ ను విడుదల చేయలేదు. కాకపోతే డ్వాక్రా మహిళలు తమ సొంత బిజినెస్ లో పెట్టుకొని ఆర్థికంగా ఎదగడానికి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 10 లక్షల వరకు రుణాన్ని అయితే అందించనుంది. దీనిపై సబ్సిడీ కూడా ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అఫీషియల్ గా చెప్పడం జరిగింది. సో ఇది గ్రూప్ లో సభ్యులు అందరూ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేదా ఒకరు ఇద్దరు తీసుకోవాలనుకుంటున్నా సరే ఒకరు ఇద్దరు మాత్రమే తీసుకోవచ్చు. సో ఇలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రుణాన్ని పొంది తమ సొంత బిజినెస్ లో పెట్టుకొని ఆర్థికంగా ఎదగడానికి డ్వాక్రా మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూస్ అవుతుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మీరు చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే మీకు సంబంధించి ఏదైనా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కానివ్వండి, లేదా చిన్న చిన్న వ్యాపారాలు కానివ్వండి, వీటిపై 200 యూనిట్ల వరకు సబ్సిడీని కూడా అందిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కరెంటు బిల్లుపై 200 యూనిట్ల వరకు మీకు ఎలాంటి బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ పై వచ్చినట్లయితే మీరు దానికి సంబంధించి బిల్లు కట్టాల్సి ఉంటుంది. సో మీరు బిల్లు కట్టిన తర్వాత, అంటే ఈ 200 యూనిట్లకు సంబంధించి మీరు బిల్లు కట్టిన తర్వాత మీకు సబ్సిడీ రూపంలో డబ్బులు అయితే వెనక్కి జమ అవుతాయి. సో ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి సపోర్ట్ చేయనుంది.